సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. 8575795757. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. మనతో కిలార్ నాగార్జున గారు, ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం నాగార్జున గారు. నమస్తే గోపి. నాగార్జున గారు, ఎందుకు ప్రభుత్వం పథకాల అమలు విషయానికి వచ్చేసరికి ప్రతిపక్షాలతో కొన్నిసార్లు అనిపించుకోవాల్సి వస్తుంది? అంటే ఇది సహజ రాజకీయ సాంప్రదాయాల్లో భాగంగా ప్రతిపక్షాలతో అనిపించుకోవటమా, లేకపోతే నిజంగానే ప్రభుత్వం ఏమన్నా ఉన్న విషయాన్ని చెప్పడంలో వెనుకబడుతుందా అనేది అర్థం కాని పరిస్థితి అయిపోయింది. నిన్న ఆరోగ్యశ్రీ విషయంలో ఏం జరిగిందో చూసాం. అంతకుముందు గ్యాస్ సిలిండర్లు, అంతకుముందు తల్లికి వందనం పథకం విషయంలో, తర్వాత సూపర్ 6 విషయంలో చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఆ విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఎందుకు విషయాన్ని చెప్పడంలో ప్రభుత్వం వెనకబడుతుందా, లేదా ప్రజలు ఆలోచించడంలో, లేకపోతే ప్రజలు ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుంది, ఏం చేయాలనుకుంటుంది అనేది తీసుకోవడంలో ప్రజలకి అర్థం కావట్లేదు అనేది అర్థం కాని పరిస్థితి. ఏం జరుగుతుంది రెండు వైపుల నుంచి? గోపి గారు, సింప్లిఫై చేసి చెప్పాలి అంటే ఏంటంటే, ఒకవైపున ప్రామిస్ చేసినటువంటి సూపర్ 6 అమలు అనేటువంటిది భయపెడుతోంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇమ్మీడియట్గా చేయటం పథకాలు అనేటువంటిది అసాధ్యం అనేటువంటిది అందరికీ కనపడుతున్నది. దానికి చంద్రబాబు నాయుడు లాగా చీఫ్ మినిస్టర్ ఇవ్వాల్సిన పని లేదు. సామాన్య మనిషికి కూడా వాళ్ళు రిలీజ్ చేసిన వైట్ పేపర్లు చూస్తే అర్థమవుతుంది. కానీ ఉన్న వాస్తవాన్ని చెబితే, ఎన్నో ప్రామిసులు చేసి వచ్చిన తర్వాత ప్రజల్లో వ్యతిరేకత వస్తుందేమో అనేటువంటి భయం, మీమాంస అనేటువంటిది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంలో కనపడుతోంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా చేసింది ఏంటంటే, అన్ని రకాల బకాయిలు, ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఏదైతే బకాయిలు ఉన్నాయో అవి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వచ్చిన బకాయిలు కదా, ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నవి. 2-3 సార్లు వాళ్ళు అల్టిమేటం ఇవ్వటం జరిగింది. దాన్ని ఏదో తాత్కాలికంగా వాళ్ళు కొంచెం ప్యాసిఫై చేసి చేయటం జరిగింది. సో ప్రభుత్వం వచ్చి ఇంకా పూర్తిగా 2 నెలలు కాకుండానే ప్రభుత్వ ఈ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్న వాళ్ళు అల్టిమేటం ఇవ్వటం అంటే ఏంటంటే, ఇది న్యాచురల్గా జరిగేటువంటి, ప్రభుత్వానికి ఇస్తారు కదా, సహజ ప్రక్రియ, కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి ఏంటంటే, అప్పుడు వాళ్ళు ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం అన్న ఇస్తుందేమో, కొంచెం ఒత్తిడి తెస్తే అనేటువంటిది వాళ్ళ భావన. దాని మీద పిలిచి మాట్లాడితే సెట్ అయిపోతుంది. దాంట్లో మనం పెద్దగా దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అసలు మిగతా పథకాల విషయంలో చాలా యాంబిగ్విటీ కనబడుతుంది. ఎందుకంటే సహజంగా జరిగేటువంటిది, చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన దురదృష్టం ఏంటంటే, ఆయన 2014 దాకా పోరాడినటువంటి ప్రత్యర్థులు వేరు. కాస్త అవగాహన ఉండి, కొంచెం రాజకీయాల పట్ల ఉండి, కనీస మర్యాద పాటిస్తూ సాంప్రదాయాలను పాటించేటువంటి ప్రత్యర్థులతో పోరాడారు, ఇంక్లూడింగ్ రాజశేఖర రెడ్డి గారు. కానీ 2014 నుంచి వచ్చేటప్పటికి ఏంటంటే, ఏమాత్రం విఘ్నత లేనటువంటి, ఏమాత్రం అవగాహన లేనటువంటి, రాజకీయ సాంప్రదాయాల పట్ల ఏమాత్రం మర్యాద లేనటువంటి ప్రత్యర్థి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో పోరాడాల్సి రావటం అనేటువంటిది ఆయన దురదృష్టం. ఇంత రాజకీయ అనుభవం ఉన్నాడు. ఎందుకంటే కామన్ సెన్స్ ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడైనా, ప్రతిపక్షమైనా సరే, గెలిచి వచ్చినటువంటి ప్రభుత్వానికి 6 నెలల పాటు సమయం ఇవ్వటం అనేటువంటిది రాజకీయంలో వస్తున్నటువంటి సాంప్రదాయం. దాదాపుగా అన్ని ప్రతిపక్షాలు అది పాటించినాయి. కానీ దురదృష్టవశాత్తు వచ్చినటువంటి వారం రోజుల నుంచే మీరు ఎప్పుడు చేస్తారు, ఏం చేస్తారు, ఇట్లా అని చెప్పేసి వెంటబడటం అనేటువంటిది, విమర్శలు చేయటం అనేది మనం చూస్తున్నాం. మీరు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ప్రమాణ స్వీకారం రోజే నేను చేస్తాను, లేకపోతే 100 రోజుల్లో చేస్తానని ఒక టైం బౌండ్ ఏదైనా పెట్టుంటే మీరు అడిగారన్న అర్థం ఉంది. ఫస్టే వీళ్ళు క్లారిటీ ఇచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అనుసరించి ఒక్కొక్క పథకాన్ని మేము మా వీలుని బట్టి మేము అమలు చేస్తామని గట్టిగా ఒక మాట అనేసి ఉంటే ఇవాళ ఈ విమర్శలకి తావిచ్చేటువంటి అవకాశం లేదు. బడులు తెరవగానే మీరు ఎందుకు చేయరు అని చెప్పేసి అడగటం అంటే, అసలు ఎలక్షన్ అయ్యింది ఎప్పుడు, రిజల్ట్స్ వచ్చింది ఎప్పుడు, స్కూల్స్ తెరిచింది ఎప్పుడు, ఏ రోజున ఇవ్వాలి, ఖజానాలో ఏముంది అక్కడ ఇవ్వడానికి? కాబట్టి ఒక పథకం తీసుకుందామండి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, అమ్మ ఒడికి ఎంతమంది ఉంటే అంతకి, దాని పేరుతో మారుస్తున్నారు, తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు ఉంటే ఆయన ఒకళ్ళకి ఇవ్వడానికి ఆపసోపాలు పడ్డారు. మీరు రాజకీయ కంపల్షన్ తోటి డెస్పరేట్గా ఈసారి అధికారంలోకి రాకపోతే పార్టీ నిలబడేటువంటి అవకాశం లేదు కాబట్టి అలవిమాలినటువంటివే ఇచ్చారు మీరు. అప్పట్లో టీవీ చర్చా వేదికల్లో కూడా తెలుగుదేశం వాళ్ళు ఎవరన్నా వస్తే నేను క్వశ్చన్ చేసేవాడిని, ఎక్కడి నుంచి తెస్తారు మీరు డబ్బు అంటే, సంపదను సృష్టించి తెస్తాము అనేవాళ్ళు.
మరి ఆ అవకాశం లేదా ఇప్పుడు? అక్కడికే వస్తున్నాను. సంపద సృష్టించడం అంటే ఇదేదో అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు కదా, అద్భుత ఉషనగానే దీపం కాదు. వచ్చేయటం. అవును. సంపద ఎక్కడి రెండు నెలల్లో సృష్టించబడేది కాదు కదా. ఎలా సంపద సృష్టిస్తుంది? ఒక అమరావతి డెవలప్మెంట్ జరుగుతుంటేనో, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ వస్తూ ఉంటేనో, ఒక ఇండస్ట్రీస్ వస్తేనో, ఉపాధి పెరిగితేనో అప్పుడు సంపద సృష్టింపబడుతుంది. దీనికి కనీసం ఎంత స్పీడ్గా వెళ్ళినా సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి లాగా అప్పులు తీసుకొచ్చి చేయాలి. ఇప్పటికే 10 లక్షల కోట్ల పైన అనేటువంటిది అందరు తలలు పట్టుకుంటున్నారు ఎలాగనేటువంటిది. దీనికి ఒక రాజకీయ విశ్లేషకుడుగా నాకున్నటువంటి పరిమితమైన నాలెడ్జ్, పరిమితమైనటువంటి అవగాహనతో నేను చెప్తున్నటువంటి అంటే నా వైపు నుంచి నేను ఇస్తున్నటువంటి సజెషన్ ఏంటంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదనేటువంటిది ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో మీరు సక్సెస్ అయ్యారు వైట్ పేపర్స్ ద్వారా. ఇదే అమ్మకి తల్లికి వందనం పథకానికి మీరు 2 పనులు చేయొచ్చు. ఒకటి, ఎవరైతే గవర్నమెంట్ స్కూల్కి మాత్రమే పంపిస్తారో పిల్లలకి, వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ ఇంట్లో 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా ఇస్తాము, ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఆపుతున్నామని ఒక మాట అనండి. దీని మూలన రాజకీయ విమర్శలు వస్తాయేమో, ఇంకోటి ఏమో వస్తుంది అంటే విమర్శలు వస్తాయి. రాజకీయంగా మీరు మంచి చేసిన విమర్శలు వస్తాయి, చెడు చేసిన విమర్శలు వస్తాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అని ఇంకోటి కూడా మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటంటే, జరుగుతున్న వాస్తవం. నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వచ్చాను, నాకు ప్రైవేట్ స్కూల్ ఉంది. ఓకే ఓకే. అయినా కూడా ప్రైవేట్ స్కూల్కి పంపించే వాళ్ళకి ఇవ్వద్దు అని నేను ఎందుకు అంటున్నానంటే, మీరిచ్చే 15,000 రూపాయలతోటి అప్పటిదాకా గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నటువంటి పిల్లల్ని తీసుకెళ్ళి ఈ డబ్బుతో ప్రైవేట్ స్కూల్లో వేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ అడ్మిషన్లు ఉండవు. 3,50,000 అడ్మిషన్లు తగ్గిపోయినాయి, డ్రాప్ అవుట్స్ అయ్యారు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఈ ఇయర్లో, ఈ అకాడమిక్ ఇయర్లో. అంటే మీరు ఏం చేశారు? అమ్మ ఒడికి పథకం ఇచ్చి గవర్నమెంట్ స్కూల్ దాన్ని మీరు దెబ్బతీస్తున్నారు కదా. కాబట్టి దాన్ని సరి చేయడానికి మీరు అక్కడ ఫ్రీగా చదువు చెప్తున్నారు, ఫ్రీగా బ్యాగులు ఇస్తున్నారు, ఫ్రీగా భోజనం పెడుతున్నారు, ఫ్రీగా అన్నీ ఇస్తున్నారు, డ్రెస్ ఇస్తున్నారు. ఇస్తూ మళ్ళీ అమ్మఒడి అని చెప్పి 15,000 ఇచ్చి వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి తీసుకెళ్తే ఈ పథకం దుర్వినియోగం అవుతుందా, సద్వినియోగం అవుతుందా? కాబట్టి ఈ పని చేస్తే మీరు అన్నట్టుగా ఎంతమందికైనా ఇవ్వచ్చు. దాదాపు 40 నుంచి 50% మంది ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తున్నారు కాబట్టి అదంతా ఆగిపోయేటువంటి అవకాశం ఉంది. మీరు ఎంతమందికైనా ఇప్పుడు ఇస్తున్నటువంటి దాంట్లోనే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే. సో ఇలాగ ఎక్కడికక్కడ ప్రతి పథకానికి మీరు ఎవరినైతే టార్గెట్ చేశారో ఆ లబ్ధిదారుడికి అందేటట్టు. ఇప్పుడు అంటే ఒకటి, ఈ విషయాన్ని గతంలో ఎలక్షన్ల హామీల్లో ఇవ్వలేదు కదా, ఇది రాజకీయంగా చర్చకొస్తుంది కదా, ఇది రాజకీయంగా విమర్శలకి అవకాశం ఇస్తుంది కదా. రాజకీయ పార్టీలు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒకసారి ఇచ్చినటువంటి మాటను వాళ్ళు అమలు చేయాలి అని అనుకుంటే ఇలా కోతలు పెట్టి, ఇలా వాతలు పెట్టి ఇచ్చే పరిస్థితి ఉండదు కదా. అక్కడికి మీలాంటి విశ్లేషకులు మాట్లాడచ్చు, మీరు మాట్లాడడానికి బాగానే ఉంటుంది. కానీ విశ్లేషకులు అంటే రాజకీయంగా ప్రయోజనాలు ఆశించే రాజకీయ పార్టీలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి? కరెక్ట్ పాయింట్ అడిగారండి. ఇక్కడే నేను అడిగేదానికి కూడా మీరు ప్రశ్న చెప్పాలి. అన్ని పథకాలు దాదాపుగా అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు. ఈ ప్రజలు గెలిపించారా? రాజకీయం వాళ్ళ వైపు నుంచి ఆలోచిద్దాం. ఓకే. మీరు మొత్తం అన్న పథకాలన్నీ 1-2 తప్పితే అప్పులు చేసైనా రాష్ట్రాన్ని నాశనం చేసైనా తీసుకొచ్చి ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు గెలిపించలేదు? లాజిక్కే. కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. ఎందుకు? అసలు సంక్షేమానికి నేనే ఛాంపియన్ని అని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పరిస్థితి వచ్చినప్పుడు మీ నుంచి అది కాదు ఎక్స్పెక్ట్ చేస్తాం ప్రజలు. కానీ జగన్మోహన్ రెడ్డి ఓన్లీ సంక్షేమ పథకాలు మాత్రమే ఇచ్చాడు. చంద్రబాబు నుంచి సంక్షేమ పథకాలతో పాటు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు. అక్కడే అడ్వాంటేజ్ తీసుకోవాలంటున్నాను చంద్రబాబు గారిని. రైట్. మీకు అభివృద్ధి కూడా కావాలి అంటే మీ కంట్రిబ్యూషన్ కూడా కొంత మీరు సాక్రిఫైస్ చేయాలి అనేటువంటిది ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ప్రజల్ని సాక్రిఫైస్ చేయమంటే ప్రజలు సిద్ధంగా ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు. ఏమంటే ఉంటే సంతోషమే. చిన్న ఉదాహరణ చెప్తాను గోపి గారు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ సబ్సిడీ అవసరం లేనటువంటి వాళ్ళు, కొంచెం వెల్ ఆఫ్గా ఉన్నటువంటి వాళ్ళు దాన్ని వదులుకోండి మీరు వాలంటరీగా అంటే కొన్ని లక్షల మంది ముందుకొచ్చి గ్యాస్ సబ్సిడీలు నాతో సహా వదులుకున్నాం. అవును. అలాంటిది మీరు అర్థమయ్యేటట్టు చెప్పి ఒక పిలుపునిస్తే ఇవాళ కూడా మీరు వృద్ధాప్య పింఛన్ దగ్గర నుంచి ఒక ఉదాహరణ చెప్తాను. ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ మా చుట్టం ఉన్నాడు, 30 ఎకరాలు మంచి ఆసామి, బ్రహ్మాండమైన వాటర్ సోర్స్ ఉన్నటువంటి రైతు, చక్కగా చేస్తూ కూడా వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నాడు.
నేనన్నా నీకేమైందయ్యా, ఇంత రైతువి, ఇంత వెల్ ఆఫ్గా ఉన్నావు, నీకు ఇదేం పని ఈ 3,000 అంటే? ఊరికే వస్తే తీసుకోవడానికి ఏముందిరా? ఓకే. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాబట్టి అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలని చెప్పేసి మీరు అనర్హులకి తీసేయండి, ఎవడు బాధపడ్డు. తెలంగాణలో మల్లారెడ్డి ఉన్నారండి, ఇన్స్టిట్యూషన్స్ మల్లారెడ్డి గారు. ఆయన ఏం చెప్పాడు? నాకు కూడా రైతు బంధు పడుతుంది అన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళకి తీసేస్తే ఎవరన్నా విమర్శిస్తారా? విమర్శించరు కదా. కాబట్టి ఇలా మీరు చేసేటువంటి వెసులుబాటు మీకు ఉంది. ఒకటి అలా లేదు, పోనీ మీరు అన్నట్టుగానే రాజకీయంగా ఏదైనా ఇబ్బంది వస్తుంది అనుకుంటే క్లారిటీ ఇవ్వండి వాళ్ళకి. మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్నాం, కానీ ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ సంవత్సరం ఒక్కళ్ళకి మాత్రమే ఇస్తాము. అది కూడా సెకండ్ టర్మ్లో, అంటే దసరా. ఇక్కడ ఇంకొక ప్రశ్న ఉంది ప్రజల వైపు నుంచి. ఇంత అంటే ప్రభుత్వం ఇలాంటి సలహాలు తీసుకొని చేసేటువంటి పరిస్థితి, ఇలా పథకాలని ఇచ్చినటువంటి మేరకు కాకుండా ఏదో విధంగా కన్విన్స్ చేసేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఖజానాకి లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకి ఇప్పుడు ఉందా? దాని నుంచి కోలుకునే పరిస్థితి లేదా? కోలుకుని అన్నీ అమలు చేయడానికి అవకాశం లేదా? ఖచ్చితంగా నాకున్నటువంటి అవగాహన ప్రకారంగా చెప్తే చంద్రబాబు నాయుడు గారు డే అండ్ నైట్ కష్టపడి తన మేధస్సునంతని కరిగిచ్చి చేసినా కూడా 1.5 నుంచి 2 సంవత్సరాల వరకు సంపద సృష్టి జరిగేటువంటి అవకాశమే లేదు. ఓకే. అన్లెస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉదారంగా ఒక 40-50 వేల కోట్ల రూపాయల సంవత్సరానికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటే పాసిబిలిటీ ఉంది. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా మనం ఒక్క మాటలో చెప్పుకోవాలి. అలాంటి పరిస్థితి రాష్ట్రానికి ఎందుకు వచ్చింది అని అనుకుంటా కదా, కళ్ళ ముందు కనపడుతోంది కదా. ముంజేతి కంకణానికి అర్థం అవసరం లేదండి. ఈ పథకాలు అనేటువంటివి రాష్ట్రాన్ని తీసుకెళ్లి అప్పులు ఊబిలోకి దింపేసినాయి అనేటువంటిది మనందరికి కళ్ళ ముందు కనపడుతోంది కదా. కాబట్టి రాష్ట్రం ఇంకా అప్పులు పాలైనా పర్వాలేదు, మాకు ఇవ్వాల్సినవి మీరు ఇవ్వండి అని ప్రజలు అడుగుతారని నేను అనుకోవట్లేదు. ఓకే. వాళ్ళకి క్లియర్గా మీరు చెప్పారు ఎక్కడున్నాం అనేటువంటిది చెప్పారు. ఇంకా గనక చేస్తే మనం ఎక్కడికి పోతాం అనేది కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి. చేసి మీరు కొద్దిగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు సాక్రిఫైస్ చేయండి మీ వైపు నుంచి, మా వైపు నుంచి మేము మెరుగుపరుస్తాం అనేటువంటిది మీరు చెప్పి చేయగలిగితే ఖచ్చితంగా ఇప్పుడు తల్లికి వందనమే ఈ సంవత్సరం ఒక్కడికే ఇస్తామంటే ఎవరికైనా ప్రాణాలు పోతాయా? లేదు కదా. సో మీరు అక్టోబర్ తర్వాత సెకండ్ టర్మ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మీరు మళ్ళీ వచ్చేటప్పటికి దాదాపు 1 సంవత్సరం రోజుల పాటు మీకు టైం దొరుకుతుంది. ఈ లోపల మీరు ఆర్థిక వనరులు మెరుగుపరచుకోండి. మీరు అన్నట్టుగానే 3 4 ఇవ్వండి. అట్లాగే రైతు భరోసా. ఏం రైతు భరోసా అండి? ఇవాళ కోస్తా జిల్లాలో ఉన్నటువంటి రైతులు, ఓనర్స్ ఆఫ్ ద ల్యాండ్ ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారండి? కౌలుకి ఇచ్చి కూర్చుంటున్నారు. అందరి పిల్లలు అమెరికాలు, ఆస్ట్రేలియాలు, ఇంగ్లాండ్లో ఉన్నారు. ఒక్కొక్కడికి 20 ఎకరం 30 ఎకరం పొలం ఉంది. ఆ పొలాలేమో కౌలు ఎవడో చేస్తూ ఉంటాడు, వీళ్ళేమో రైతు భరోసా తీసుకుంటారు, దీన్ని తీసుకెళ్లి బ్యాంకులో లోన్ పెట్టుకుంటారు. ఒకవేళ అదృష్టం కొద్దీ ఏదైనా రుణమాఫీ వస్తే రుణమాఫీ అవుతుంది. ఈ కౌలు రైతు ఎవడైతే చేస్తున్నాడో వాడికి బ్యాంక్ అప్పు ఇవ్వదు, మీ రైతు బంధు రాదు, తర్వాత రైతు భరోసా రాదు, తర్వాత ఎక్కడో ప్రైవేట్ వాడి దగ్గర అప్పు తెచ్చుకోవాలి, పండితేనే పండుతుంది, లేకపోతే ఆత్మహత్య చేసుకోవాలి. చిన్న సన్నకారు రైతు పరిస్థితి మరి అదే కదా. ఇవాళ వాళ్ళని ఆదుకునేది ఎక్కడుంది? దాదాపు 40% భూమి కౌలు రైతుల చేతిలోనే ఉంది. మీరు ఇస్తుంది ఎవరికి ఇస్తున్నారు? ఓనర్లకు ఇస్తున్నారు. కాబట్టి చేయాల్సింది ఏంటంటే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి ఈ పథకం అప్లై చేస్తున్నాము. దానికి కూడా లిమిట్ పెట్టండి. 5 ఎకరాలు, మాగాణి అయితే 5 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలు, దీన్ని మించితే రాదు అనేటువంటి కొన్ని పారామీటర్స్ ఫిక్స్ చేసుకుంటే మీరు అదనంగా 5,000 ఏదైతే ప్రామిస్ చేశారో రైతులకి, దాన్ని ఈ అనర్హులకి ఎవరికైతే తీసేస్తారో చేస్తే ₹1 కూడా అదనంగా మీ జేబులో నుంచి పడకుండా మీరు అన్నటువంటి పథకం అమలవుతుంది. దట్ ఇప్పుడు 20,000 ఇవ్వాలి పెట్టుబడి సాయం. అది అంతకుముందు 15,000 ఉండేది, ఇప్పుడు 20,000 అంటే అదనంగా ₹5,000. అలాగే ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ మూలాన తెలంగాణ లేని దారిలో జరుగుతున్నాయి మనం చూసాం. దీని మీద నేను దీంట్లో మీలాంటి వాళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు కింద ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు. ఓకే. ఎంత అద్భుతంగా చెప్పాడంటే అతను, అంటే మామూలు పెద్ద మేధావులకు కూడా రానటువంటి సింపుల్ సొల్యూషన్, 50 కిలోమీటర్లను పరిమితి పెట్టండి సార్ బాగుంటుంది అన్నాడు. ఒక కామన్ మ్యాన్ దగ్గర నుంచి వచ్చినటువంటి మహా అయితే ఒక మారుమూల గ్రామం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ మీ అవసరం అక్కడే కదా. మీరు ఏ టార్గెట్ వాళ్ళని పెట్టుకున్నారు? కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్,
ఏ హాస్పిటల్కి వెళ్ళేటువంటి వాళ్ళు, లేకపోతే పల్లెటూరు నుంచి కూరగాయలు తీసుకెళ్ళి టౌన్లో అమ్ముకునేటువంటి వాళ్ళు, వీళ్ళే కదా మెయిన్ టార్గెట్. అవును, తీర్థయాత్రలు తిరిగే వాళ్ళు మిగతా వాళ్ళ కోసం కాదు కదా. వీళ్ళ వరకు పెడితే ఉల్లిపాయల బస్సులో ఉంటున్నవాళ్ళు, లేకపోతే పిల్లల్ని ఉయ్యాలు కట్టి ఊపేవాళ్ళు వీళ్ళు కాదు కదా. అలా కాకుండా శ్రీకాకుళంలో ఉన్నవాడికి తిరుమల వెంకన్న దర్శనం చేసుకోవాలనిపిస్తే ఇక్కడ నుంచి అక్కడ దాకా నేను ఫ్రీ బస్సులో వెళ్తాను అంటే అది ఎక్కడి వ్యవహారం? కాబట్టి మీరు పథకం మంచిదే, మీరు రాజకీయంగానే రావాలని చెప్పేసి అనుకున్నారు. అయితే రాజకీయంగా కూడా మాట్లాడాలంటే గోపి గారు, పబ్లిక్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్. మీకు 5 సంవత్సరాల టైం ఉంది, ఇంకా 2 నెలలు తక్కువ. ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఇవి కానీ ఏమి లేవు. కఠినమైనటువంటి నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలంటే మీరు ఇప్పుడే తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి కుదుటపడి మీరు అన్నటువంటి పథకాలు సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత అయినా సరే వాళ్ళకి ఇవ్వటం మొదలు పెడితే ఏదన్నా కాస్త కూస్త కొర ఉంటే ఇది ప్రజలు మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది, అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒంటెత్తుపోకుండా మీ నాయకుల ద్వారా, మీడియా ద్వారా ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము చేయలేకపోతున్నాం కాబట్టి 1 సంవత్సరం మాకు టైం ఇవ్వండి అంటే చక్కగా అర్థం చేసుకుంటారు. ఇది లేకపోతే అక్కడ ప్రాణాలు పోతున్నటువంటి సంఘటనలు ఏమి లేవు. వృద్ధాప్య పింఛన్లు లాంటివి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. వికలాంగుల పెన్షన్లు, వితంతు పెన్షన్లు వాటిని కొనసాగించండి. కానీ మిగతావి ఏవైతే ఉన్నాయో అమ్మఒడి లాంటివి, లేకపోతే 1500 రూపాయలు 18 సంవత్సరాల అమ్మాయి దగ్గర నుంచి 59 సంవత్సరాల వాళ్ళకి ఇస్తానన్నటువంటివి, ఇవి 1 సంవత్సరం 6 నెలలు లేట్ చేయటం వలన ప్రాణాలు పోయేటువంటి పరిస్థితులు ఏం లేవు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా జాగ్రత్తగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టుగా ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది రాష్ట్రంలో, స్టేట్లో. ఎందుకంటే అంత దారుణమైనటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఆర్థిక ఎమర్జెన్సీ అంటే ఎలా ఉంటుందో ప్రజలకి మాట వింటమే కానీ తెలియదు. అది కనుక వచ్చిందంటే ₹1,00,000 జీతం ఇచ్చేవాడికి 30,000 డ్రా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే లేనప్పుడు రేపు 15వ తేదీ డెడ్ లైన్ పెట్టారు కార్పొరేట్ హాస్పిటల్స్. సో అలాంటివే కదా ఆర్థిక ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులు తీసుకొచ్చేది. కాబట్టి ఆ పరిస్థితిలోకి రాష్ట్రం వెళ్లకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకొని రాజకీయంగా కూడా మీరు కొంత నష్టపోయినా సరే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ ఇది అండర్లైన్ చేసుకోవాలి ప్రతి రాజకీయ నాయకుడు. మన రాజకీయాలు అనేటువంటివి ప్రజా సంక్షేమము, రాష్ట్ర భవిష్యత్తు కంటే కూడా పైన ఉండాలి. రాజకీయ నాయకులు అండర్లైన్ చేసుకుంటారండి, ప్రజలు అండర్లైన్ చేసుకుంటే కదా. ప్రజల గురించి వర్రీ అవ్వాల్సిన పనే లేదు గోపి గారు. మీరు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వీటి గురించి ఓట్లు వేశారని ఎవరన్నా అనుకుంటే అది భ్రమ. చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసింది ఎవరంటే రైతులు ఇదేదైతే ఉందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి భయపడిన వాళ్ళు, ఉద్యోగస్తులు, అర్బన్ పీపుల్, నా ఎస్టీ నా బీసీ మైనారిటీలు అంటే వీళ్ళకి మాత్రమే జగన్మోహన్ రెడ్డి రిప్రజెంట్ చేస్తున్నాడు, మనల్ని కాదనుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ మీ పక్కన వచ్చారు. రాజకీయంగా చూసుకున్న ఈ సెక్షన్ మీతో పాటు ఉంది. పథకాల కోసం ఉన్న 45% అట్టుంటే రాష్ట్ర భవిష్యత్తుని, రాష్ట్రం యొక్క అభివృద్ధిని కోరుకునేటువంటి 56% మీ పక్కన ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. కానీ మీరు ఎంతసేపు ఈ మాటకు అర్థం మిగతా 44% ప్రజలను విస్మరించమని నేను అంటుంది. 56% కూటమికి వచ్చింది కదా, 56% లెక్కేసుకోవాలి. మిగతా 4% కూడా వాళ్ళకి వ్యతిరేకంగా వేశారు అంటే పథకాలకు వ్యతిరేకంగా వేసినట్టేగా. కాబట్టి 60%. సరే, 40%కే వద్దాం అంటే 40%కి విస్మరించమని చెప్పినట్టు అవుతుందేమో కదా. విస్మరించమంటలేదు, 1కి 3 రెట్లు పెంచి ఇవ్వద్దు అంటున్నాను. ఎందుకంటే రాష్ట్రం ఎలా అయిపోయినా పర్వాలేదు, మాకు ఇదే కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు కావాలనేటువంటి ఓట్లు వేసిన సెక్షన్ అది. నిజంగా రాష్ట్రం ఇంత నాశనం అయిపోయి, సర్వనాశనం అయిపోయి, మీ పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయి, ఉపాధి పోయి, ఉద్యోగాలు పోయి, ఆరోగ్యాలు పోయి, ఇంత చేసినా కూడా మాకు ఇంకా జగన్మోహన్ రెడ్డే కావాలని 40% వేశారు అంటే వాళ్ళ విఘ్నత, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో ఆలోచించండి. అంటే రాష్ట్రం పోయినా పర్వాలేదు, మా పథకాలు, మా జగన్మోహన్ రెడ్డి మాకు వస్తే చాలు అనుకున్నటువంటి వాళ్ళ గురించే మళ్ళీ మీరు పథకాలన్నీ తీసుకెళ్ళి 3 రెట్లుగా వాళ్ళకి ఇస్తున్నారు. దీంట్లో ఏమన్నా అర్థం ఉందా? కాబట్టి అంటే ఎట్లా చూసినా ఇది మళ్ళీ రాజకీయ కోణం అవుతుంది కదా సార్. వాళ్ళు రాజకీయాలు ఆలోచిస్తే ఇది రాజకీయ పరిష్కారం. మీరు అంటున్నారు రాజకీయంగా వాళ్ళు నష్టపోతారు కాబట్టి ఎలా ఆలోచిస్తారు అంటే, రాజకీయంగా ఆలోచిస్తే ఇదే పరిష్కారం. అంటే రాజకీయ పార్టీలు అంత సాహసం చేయగలవా? చేయాలి అంటున్నాను. చేయకపోతే మిగతా జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఇంకా తేడా ఏముంటుంది?
ఏ అనుభవం లేకుండా రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి 3 సార్లు చీఫ్ మినిస్టర్ చేసి 4వసారి చీఫ్ మినిస్టర్గా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తెచ్చుకున్నారు? ఇంత ఆకాంక్షలు పెట్టి మీ మీద 56% ఓట్లు మీకేసి 164 సీట్లు ఎందుకు ఇచ్చారు? అవతల నుంచి పథకాలంతా గుప్పించి ఇచ్చినా కూడా. అంటే మాకు దానికంటే రాష్ట్రాభివృద్ధి కావాలని కోరుకునే వాళ్ళు 60% ఉన్నారు. కాబట్టి డెమోక్రసీలో మనం పాటించాల్సింది మెజారిటీ నిర్ణయాన్ని మనం అంగీకరించాలి. రైట్ సార్. ఇది కొంచెం కాంట్రవర్సీగా అనిపించవచ్చు నేను మాట్లాడేటువంటి మాటలు. కానీ ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒక చోట ఈ ఐస్ బ్రేక్ చేయాలన్న అది ఉద్దేశంతో మీ నేను వ్యూ మాట్లాడాను. అండి, మీ వ్యూ. అది దానికి కాంట్రవర్సీ దేనికి అవుతుంది? అంటే నా వ్యూ అనేది దాన్ని కూడా నేను ఒప్పుకోవట్లేదండి. అవునా? ఇది రిమైనింగ్ 60% ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాయిస్ నేను వినిపిస్తోంది. ఎందుకంటే ఎంతసేపటికి కూడా రాజకీయ విశ్లేషకుడు కూడా ఎలా తయారయ్యారంటే పాపులర్ పథకాలకు వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజలు మనకు వ్యతిరేకమై మనల్ని ఏమన్నా నెగిటివ్ కామెంట్స్ పెడతారేమో అనేటువంటి ఒక షెల్లోకి వెళ్ళిపోతున్నారు. అంతేగాని కామన్ మ్యాన్ యొక్క ఆకాంక్షని గొంతుగా వినిపించేటువంటి వాళ్ళు తగ్గిపోతున్నారు. కాబట్టి నేను విమర్శలు పాలైనా పర్వాలేదన్నటువంటి నిర్ణయంతో నేను ఉన్నట్టు నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాను. ఇంత ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ ఓన్లీ. రైట్ సార్. చూద్దాం మరి ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో, ప్రజల్ని ఏ మేరకు ఒప్పించగలుగుతాయో. థ్యాంక్ యూ సార్.